హాయ్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనం నిన్న పొజిషన్స్ గురించి చూసాం కదా. ఈ పొజిషన్స్ గురించి చూసాం కాబట్టి దాని మీద ఒక చిన్న లైవ్ ఇంటర్వ్యూ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తానని చెప్పాను. మోస్ట్ ఆఫ్ ది యూఐ ఇంటర్వ్యూ ఫేస్ చేసే వాళ్ళకి ఇది అడుగుతుంటారు. సో నేను దాన్ని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 వేస్లో చేయొచ్చు. అది పొజిషన్స్ యూజ్ చేయొచ్చు, అలానే ఫ్లెక్స్ ఉపయోగించి కూడా చేయొచ్చు. ఈ రోజు ఏం చేద్దామంటే మనం ఆ ఫ్లెక్స్ దానికి ఎంతవరకు ఉపయోగపడితే అంతవరకు లెర్న్ చేద్దాము. నెక్స్ట్ క్లాస్లో ఆ ఫ్లెక్స్ మీద కంప్లీట్ డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ నా వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కంటిన్యూగా ఎండ్ వరకు చూడండి. మీకు సిఎస్ఎస్ కంప్లీట్గా వస్తుంది. మీరు ఎట్లాంటి సిఎస్ఎస్ అయినా ప్రాబ్లమ్స్ అయినా మీరు ఫిక్స్ చేయగలుగుతారు. సో ఓకే, సో మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు వచ్చేసి మన ఫోల్డర్ ఓపెన్ చేసుకుందాం. ఫుల్ స్టాక్లోకి సిఎస్ఎస్లోకి వెళ్దాం. ఇక్కడ ల్యాబ్ 11 అయిపోయింది. ఈరోజు క్లాస్ వచ్చేసి మనం న్యూ ఫోల్డర్లోకి వెళ్ళి ల్యాబ్ 12 అని చెప్పని పెట్టుకుందాం. ఓకే, ఈ ల్యాబ్ 12లోకి వెళ్దాం. ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకుందాం. ఈ కమాండ్ ప్రాంప్ట్లో కోడ్ స్పేస్ డాట్ కొడితే ఆటోమేటిక్గా మనకి విఎస్ కోడ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఓకే, విఎస్ కోడ్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఫస్ట్ ఒక index.html అనే పేజ్ తీసుకుందాం. అలానే స్టైల్స్ రాయటం కోసం custom.css అనే ఫైల్ ఒకటి తీసుకుందాం. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడే రాస్తున్నాను. బేసికల్గా ఏంటంటే ఒక ఫోల్డర్ తీసుకొని దాని పేరు CSS అని పెట్టి దాంట్లో రాయటం అనేది బెస్ట్ ప్రాక్టీస్. బట్ మీకు ఇక్కడే వర్క్ చేయడం కోసం నేను అలా రాస్తున్నాను. సో మనం ప్రాజెక్ట్ చేసేటప్పుడు ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఫాలో అవుదాం. ఓకే, ఇక్కడ మనం టాపిక్ ఏంటంటే పొజిషన్ ఎగ్జాంపుల్. ఓకే, సో మనం ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసాము. ఒక రెక్టాంగిల్ తీసుకొని ఒక స్క్వేర్ తీసుకొని ఆ స్క్వేర్లో 4 కార్నర్స్లో 4 స్క్వేర్స్ ప్లేస్ చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీన్ని రెడ్యూస్ చేసేసుకుంటాను. ఇక్కడ ఒకేసారి ప్రివ్యూ కూడా ఆన్ చేసి పెట్టేస్తాను ఇక్కడ. ఓకే, ప్రివ్యూ కూడా ఆన్ చేసి పెట్టేస్తాను. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఒక డివిజన్ కావాలి. ఈ డివిజన్ ఫస్ట్ ఈ డివిజన్ పేరు ఏం డివిజన్ అని పెట్టుకుందామంటే క్లాస్ నేమ్ వచ్చేసి మెయిన్ డివ్ అని పెట్టుకుందాం. మెయిన్ డివ్. ఓకే, ఈ మెయిన్ డివ్కి ఫస్ట్ స్టైల్స్ రాసి వచ్చేద్దాం మనం కస్టమ్లోకి. ఇది కాపీ చేసేసుకుందాం. ఫస్ట్ థింగ్ ఇక్కడ వచ్చేసి లింక్ను కూడా ప్లేస్ చేద్దాం. మనం లింక్ ప్లేస్ చేయకుండా మనం రాసినా కానీ అది రిఫ్లెక్ట్ కాదు కాబట్టి. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను లింక్లో ఏం రాశాను, custom.cssని కాల్ చేశాను. ఓకే, దట్స్ ఓకే, కోడ్ మొత్తం విజిబుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి, ఇక్కడ ఈ డివిజన్కి మనం స్టైల్స్ రాయాలనుకున్నాము. ఆ స్టైల్స్ రాసేటప్పుడు మనం ఏం చేద్దాము ఫస్ట్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఈ custom.cssలోకి వెళ్ళి ఏదైతే మనం స్టైల్ క్రియేట్ చేయాలనుకున్నామో ఆ కాపీ చేసుకున్న స్టైల్ని ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. Ctrl+V, జస్ట్ మెయిన్ డివ్ అని పెట్టుకున్నాం మనం. Ctrl+V కొట్టేస్తే వచ్చేసింది. ఇప్పుడు దీనికి ఏం చేద్దామంటే మనం ఒక విడ్త్ ఫిక్స్ అవుదాం. ఒక 200 పిక్సెల్స్ తీసుకుందాం. క్యాలిక్యులేషన్ ఉండాలి కాబట్టి. అట్లనే హైట్ కూడా మనం స్క్వేర్ అనుకున్నాం కాబట్టి వీ కెన్ టేక్ ద బోత్ సైడ్స్ తీసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి కలర్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకుందాం మనం. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నేను ఆక్వా తీసుకుంటాను. ఓకే, దట్స్ మనకి ఇది వచ్చేసింది. ఓకే, ఇప్పుడు నాకు ఈ కార్నర్స్లో రెక్టాంగిల్స్ అనేవి మళ్ళీ స్క్వేర్స్ 4 స్క్వేర్స్ డిఫరెంట్ కలర్స్తో కావాలి. సో కాబట్టి ఇక్కడ మనకి ఎన్ని డివిజన్స్ కావాల్సి వస్తాయి, మళ్ళీ ఒక 4 డివిజన్స్ కావాల్సి వస్తాయి. సో ఈ 4 డివిజన్స్కి ఒకేసారి మనం డివ్స్ రాసేసుకుందాం. ఓకే, సో డివ్స్ రాసేసుకుందాం. సో ఇప్పుడు ఎన్ని, 1 2 3, ఇంకొక డివిజన్ కూడా కావాలి మనకి. ఇంకొక డివ్ కూడా తీసేసుకుందాం. ఒకసారి రైట్ క్లిక్ చేసి మనం ఫార్మాట్ డాక్యుమెంట్ పెట్టుకుంటే వచ్చింది. ఇది ఎలా రావాలంటే మీకు ఫస్ట్ క్లాస్లో చెప్పాను నేను. ఎక్స్టెన్షన్స్లో ప్రీటియర్ అని చెప్పిన ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది. అది యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా కోడ్ ఫార్మాట్ చేసింది. ఎక్స్టెన్షన్లోకి వెళ్ళి ప్రీటియర్ ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను కాబట్టి నా దాంట్లో ఆ కోడ్ ఫార్మాటింగ్ అనేది జరుగుతుంది అనమాట. లేకపోతే లేదు. ఇప్పుడు ఇక్కడ నేను ఏంది ప్రీటియర్ అనే ఎక్స్టెన్షన్ PHP నేను వాడే లాంగ్వేజ్ అన్నిటికి సంబంధించినవి యాడ్ చేశాను కాబట్టి ఇట్ షుడ్ బి వర్క్స్. సో కాబట్టి మీకు కూడా కావాలంటే ఏం చేయాలి, ప్రీటియర్ అని చెప్పని ఒక ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకుంటే అది కోడ్ ఫార్మాటింగ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఫస్ట్ ఇది టాప్ లెఫ్ట్కి ఎప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ జస్ట్ క్లాస్ తీసేసుకొని ఆ క్లాస్ పేరు ఏం పేరు పెడదామంటే టాప్ లెఫ్ట్ అని పెడదాం. ఇది ఎందుకు మనం నెక్స్ట్ క్లాస్ ఎందుకు వాడతామంటే టాప్ రైట్ అని చెప్పని పెడతాం. సో అంటే మనం డిస్క్రిప్టివ్గా క్లాస్ నేమ్స్ తీసుకుంటే ఎప్పుడు కూడా మనకి ప్రాబ్లం అనేది ఉండదు. సో బాటమ్ లెఫ్ట్ అని చెప్పని ఇంకొక దాన్ని తీసుకుందాం. అలానే నెక్స్ట్ క్లాస్ నేమ్ వచ్చేసి ఏం చేద్దామంటే బాటమ్ రైట్ అని చెప్పి ఒక క్లాస్ తీసుకున్నాం.
ఇప్పుడు ఈ 4 క్లాసెస్ని మనం జస్ట్ కాపీ చేసేసుకొని ఈ custom.cssలోకి వెళ్ళి ఇక్కడ ఒక్కోటి పేస్ట్ చేసేద్దాం. అంటే మనం టైప్ కూడా చేయొచ్చు, కానీ చిన్న స్పెల్ మిస్టేక్ చేసినా అది పని చేయలేదని మనం దాన్ని ఎత్తుక్కునే కంటే ఇట్స్ బెస్ట్ ప్రాక్టీస్. మనం ఇక్కడ ఏదైతే రాస్తున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసి ఇక్కడ సిఎస్ఎస్లోకి వెళ్ళి పేస్ట్ చేసుకొని వర్క్ చేయడం అనేది ఇట్స్ ఎ బెస్ట్ ప్రాక్టీస్. ఎందుకని ఒక చిన్న లెటర్ తేడా వచ్చినా, కేస్ సెన్సిటివ్స్ తేడా వచ్చినా, ఆ స్టైల్స్ అప్లై కాక మనం అవన్నీ ఎత్తుక్కుంటా ఇబ్బంది పడే బదులు దిస్ ఈజ్ ద బెస్ట్. సో ఓకే, టాప్ లెఫ్ట్ అనేది ఎప్పుడు కూడా మనం అనుకుంటాం ఒక డివిజన్లో తీసుకెళ్ళి ఒక ఐటమ్ వేసామంటే అది ఎప్పుడు బిగినింగ్లోకి వెళ్ళిపోయింది. సో కాబట్టి దానికి మనం పొజిషన్స్ చెప్పాల్సిన అవసరం లేదు. దానికల్లా చెప్పాల్సింది ఏంటంటే ఓన్లీ దానికి విడ్త్ ఎంత ఉండాలి, 20 పిక్సెల్స్ తీసుకుందాం. అలానే హైట్ ఎంత ఉండాలి, 20 పిక్సెల్స్ తీసుకుందాం. అలానే దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముండాలి, నాకు ఫస్ట్ ది రెడ్ తీసేసుకున్నాం. సో ఎగ్జాక్ట్లీ టాప్ లెఫ్టే వచ్చింది బికాస్ ఆఫ్ నో నీడ్ ఆఫ్ టు పొజిషన్. అప్పుడు మనం ఒక టబ్బులో ఫస్ట్ ఏదైనా ఒక ఎలిమెంట్ వేసామంటే ఆ ఎలిమెంట్ పోయి బాటంలోనే కూర్చుంటుంది. తర్వాత కూర్చునేవి ఏ పొజిషన్లో కూర్చునేవని చెప్పాలి, కానీ వెరీ బిగినింగ్ దానికి మనం ఎప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. బై డైరెక్ట్గా ఇట్ విల్ బి టేక్. ఒకవేళ మీరు అది కూడా చెప్పాలి అనుకుంటే నో ఇష్యూ అబౌట్ దట్. ఇక్కడ రాసుకోవచ్చు దాన్ని కూడా పొజిషన్ అని చెప్పని పెట్టి, రిలేటివ్ అని చెప్పని పెట్టి, పొజిషన్ రిలేటివ్ అని చెప్పని పెట్టి. సో టాప్ వచ్చేసి 0 పిక్సెల్స్ ఇవ్వండి, లెఫ్ట్ కూడా 0 పిక్సెల్స్ ఇవ్వండి. ఆటోమేటిక్గా ఇట్ షుడ్ బి ఫిక్స్. ఇంకా మనం దాన్ని పెద్దగా మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. అయితే నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఏదైతే ఈ కోడ్ రాశానో ఇది మొత్తం యాజ్ ఇట్ ఈజ్లీ కాపీ చేసుకొని నెక్స్ట్ దాంట్లో కూడా ప్లేస్ చేశాను. పేస్ట్ చేయగానే ఏమవుతుంది, అక్కడ ఉన్న దాని దగ్గర నుంచి 0 పిక్సెల్స్ టాప్, 20 పిక్సెల్స్ మనకేం చెప్తుంది, లెఫ్ట్ 20 పిక్సెల్స్ అంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఉన్న దగ్గర నుంచి పైకి వెళ్ళాలి. దాని కలర్ మార్చుకుందాం. ఫస్ట్ థింగ్ ఏం చేద్దాం, రెడ్ తీసేసి దాని పేరు బ్లూ అని పెట్టుకుందాం. నేనేం చేస్తానంటే టాప్ నేమ్ టచ్ చేయకుండా నాకు లెఫ్ట్ సైడ్ ఎంత జరగాలి, యాక్చువల్లీ ఇది 0 పొజిషన్లో ఉంది. టోటల్గా ఇది 200 నుంచి ఒక 20 తీసేస్తే 180 జరగాలి. ఆ లెఫ్ట్ పొజిషన్ 180 పెడితే ఎగ్జాక్ట్లీ ఎడ్జ్కి మ్యాచ్ అయింది. ఎందుకని ఇది 180, దాని తర్వాత 20 పిక్సెల్ బాక్స్ ఉంది. అది ఇది రిలేటివ్లో ఉంది కాబట్టి పొజిషన్ ఎప్పుడు కూడా రిలేటివ్లీ ఉన్న దగ్గర నుంచి ఒక 20 పిక్సెల్స్ మైనస్ సైడ్ వెళ్ళాలి. ఎందుకని ఉన్న దగ్గర నుంచి రిలేటివ్ అంటే ఆల్వేస్ షుడ్ బి టాప్ విత్ రిలేటివ్లీ. అంటే నువ్వు ఉన్న దగ్గర నుంచి అక్కడికి వెళ్ళాలి, నువ్వు ఉన్న దగ్గర నుంచి అక్కడికి వెళ్ళాలి అని చెప్పేది ఇట్స్ రిలేటివ్. అదే ఫిక్స్డ్ పొజిషన్ అంటే మనం పొజిషన్ ఫిక్స్ చేస్తాం, కానీ అది మనం ఒక కంటైనర్లో నెంబర్ ఆఫ్ కంటైనర్స్ పెట్టేటప్పుడు అది పాసిబుల్ కాదు, కాబట్టి ఇలా వాడతాం. సో నెక్స్ట్ మళ్ళీ దీన్నే యాజ్ ఇట్ ఈజ్లీ ఫస్ట్ దాన్ని మనం కాపీ చేసుకుందాం యాజ్ ఇట్ ఈజ్లీ, సెకండ్ దాన్ని కాకుండా. సో నెక్స్ట్ వచ్చేసి బాటమ్ లెఫ్ట్ కావాలి మనకి. సో బాటమ్ లెఫ్ట్ కాగానే ఇక్కడికి వచ్చింది. ఎందుకని దీని తర్వాత ప్లేస్ ఇది కదా, దాని తర్వాత ఇదే రిలేటివ్లీ వస్తుంది. సో ఇప్పుడు నేను టాప్ ఎంత ఉండాలి, యాక్చువల్గా దీని పొజిషన్ ఎంత ఉంది, ఇది 20, ఇది ఒక 20, 40 ఉంది, ఇది ఒక 20, అంటే మొత్తం 60. సో టోటల్ ఎంత 200. సో కాబట్టి 160 ఇస్తే మనకి ఎగ్జాక్ట్లీ సరిపోయింది. 160 అంటే ఇక్కడికి దీని టాప్కి 160 అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, 140 ఇవ్వాలి. అంటే 140 ప్లస్ 20, 20, 40 మొత్తం కలిపితే 180, దీని ఇంక్లూడింగ్తో కలిపి 200 అయింది. సో మీకు చూడండి, ఇది 0 పిక్సెల్స్, ఇక్కడ నుంచి ఒక 20, ఇక్కడ నుంచి ఒక 20, మొత్తం ఏమవుతుంది 60 అయిపోయింది. 60 ప్లస్ ఇది ఒక 20 ఎంత అవుతుంది మొత్తం, ఇది 20, ఇది 20, ఇది 20, 60 ఇకపోతే మిగిలింది ఎంత 140. సో కాబట్టి మనం బిట్వీన్ స్పేస్ 140 పిక్సెల్స్ ఇస్తే అర్థమైందా? మీకు ఏదైనా డౌట్ ఉంటే చూడండి. ఇది 20 పిక్సెల్స్, ఇది 20 పిక్సెల్స్, ఇది ఒక 20 పిక్సెల్స్, అంటే 60 పిక్సెల్స్ మనకి ఆక్యుపై అయిపోయింది. ఇది ఎంత దిగాలి, మిగిలింది ఎంత ఉంది మనకి 140 ఉంటుంది. 200లోంచి 60 పోతే 140 ఉంటుంది. కాబట్టి ఆ 140 గ్యాప్ను మనం దీనికి అసైన్ చేసాం. బట్ మనకి ఇది బాటమ్ లెఫ్టే కాబట్టి లెఫ్ట్ సైడ్ 0 పిక్సెల్సే ఉంటుంది, నథింగ్ టు వరీ. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే గ్రీన్ అని చెప్పి కలర్ తీసుకున్నాం, డిఫరెంట్ కలర్ కోసం. సో యాజ్ ఇట్ ఈజ్ దీన్నే నేను కాపీ చేసుకుంటున్నాను అండ్ ఐ విల్ పేస్ట్ ఇట్. ఇక్కడ మనకి లెఫ్ట్ 0 పిక్సెల్స్లో ఉన్నాం, కానీ మనకి ఎక్కడ ఉండాలి, ఇది రిలేటివ్లీ దాని కిందకి వచ్చింది కదా మనకి, ఇది కొద్దిగా పైకి రావాలి. అంటే ఇక్కడ మనం వచ్చేసి 120 పిక్సెల్స్ టాప్ తీసుకోవాలి. దాని కలర్ వచ్చేసి మనం పర్పుల్ అని చెప్పని తీసుకుందాం, పర్పుల్ అని చెప్పి తీసుకుందాం. దాని మీదకి ఓవర్ రైట్ అయింది. సో ఇప్పుడు మనం దీనికి రైట్ సైడ్కి జరపాలి. అంటే లెఫ్ట్ ఎంత ఉండాలి, సో టోటల్ 200లో నుంచి మనం 20 తీసేస్తే 180 పిక్సెల్స్ పెడితే ఆటోమేటిక్గా అది లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోయింది. సో ఇంత ప్రాసెస్ మనం చేయాలి. ఏది కోర్లో మనం సిఎస్ఎస్ కోర్ ఉపయోగించి చేయాలి అంటే
అంటే పొజిషన్స్ బేస్ చేసుకొని చేయాలంటే. ఇదే దాన్ని మనం ఇంకొక మోడల్లో కూడా చేయొచ్చు, దాన్ని ఫ్లెక్స్ డైరెక్షన్స్లో చేయొచ్చు. అది ఎలా చేస్తామనేది కూడా మనకి ఇప్పుడే చెప్తాను. ఫ్లెక్స్ గురించి పూర్తిగా నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఈ క్లాస్లో మటుకు ఇదే కోడ్ని ఫ్లెక్స్లో అయితే ఎలా చేస్తామనేది మీకు చెప్తాను అనమాట. ఓకే, లెట్స్ ఇప్పుడు మనం ఇంకొక పేజ్ తీసుకుందాం. దాని పేరు index1.html అని చెప్పిన పేజ్ తీసుకుందాం. సో టెంప్లేట్ తీసేసుకుందాం, దీన్ని క్లోజ్ చేసేద్దాం. మళ్ళీ దీన్ని కూడా షో ప్రివ్యూ ఆన్ చేసుకుందాం. మనం షో ప్రివ్యూ ఆన్ చేసుకుందాం. ఈ షో ప్రివ్యూ ఆన్ చేసుకున్న తర్వాత దెన్ వి స్టార్ట్ ద కోడ్. ఇక్కడ కూడా మనకి ఒక డివిజన్ కావాలి, దట్ ఈస్ ద మెయిన్ డివిజన్. ఈ డివిజన్లో మనకి మొత్తం 4 డివిజన్స్ కావాలి. సో ఈ 4 డివిజన్స్కి నేను ఏం చేస్తానంటే 4 కలర్స్ కావాలి కాబట్టి ఇక్కడ చూడండి నేను 2 క్లాసెస్ వాడతాను. ఏమేమి క్లాసెస్ వాడతానంటే ఇక్కడ క్లాస్ నేమ్ ఏం చేస్తానంటే ఫస్ట్ వచ్చేసి టాప్ -లెఫ్ట్ అనేది ఒకటి తీసుకుంటాను. దాని తర్వాత అన్నిటికీ కలిపి ఒకటే తీసేసుకుంటే పోయింది, బాక్స్ రెడ్ అని పెట్టేసేస్తాను. దట్ సింపుల్. నెక్స్ట్ దానికి ఏం చేస్తానంటే క్లాస్ ఈజ్ ఈక్వల్ టు బాక్స్ అనేది కామన్, రెండోది గ్రీన్ ఉండాలి కలర్. సో నెక్స్ట్ వచ్చేసి అంటే 2 క్లాసెస్ వాడుతున్నా, మల్టిపుల్ క్లాసెస్ సింగిల్ దాంట్లో బాక్స్ గ్రీన్ తర్వాత బ్లూ ఇచ్చేసేద్దాం. నెక్స్ట్ ఈ బాక్స్కి ఏం చేద్దామంటే క్లాస్ బాక్స్, నెక్స్ట్ వచ్చేసి పర్పుల్, PURPLE పర్పుల్. ఓకే, దట్స్. సో దీనికి ఏం చేద్దామంటే మెయిన్ క్లాస్ అని చెప్పని తీసుకుందాం. దట్ ఈస్ ద క్లాస్ ఈక్వల్ టు మెయిన్ క్లాస్ అని చెప్పి తీసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ డిఫరెంట్ సిఎస్ఎస్ కాబట్టి దీంట్లోనే మనం వాడుకోవచ్చు. సో మనం ఏం చేద్దాం, ఈ custom.cssలోకి వెళ్ళి ఇక్కడ కింద రాసేసుకుందాం. ఫస్ట్ మనకి బాక్స్కి ఒక స్టైల్ రాసేయాలి అన్నిటికీ కలిపి. బాక్స్కి ఏం లేదు, వెరీ సింపుల్. మనం ఇంటర్నల్ బాక్స్ కాబట్టి 20 పిక్సెల్స్ విడ్త్ ఉండాలి, హైట్ వచ్చేసి 20 పిక్సెల్స్ ఉండాలి. అన్నిటికీ అది అప్లై అయిపోయింది. సో ఈ బాక్స్కి నెక్స్ట్ మనం మెయిన్ డివిజన్ అని చెప్పిన ఒకటి ఉందిగా, మనకి మెయిన్ డివ్కి ఆక్వా అని చెప్పని పెట్టాము, 200 పిక్సెల్ బై 200 పిక్సెల్ పెట్టాము. కాకపోతే ఇక్కడ స్టైల్ కాల్ చేయలేదు కాబట్టి పని చేయలేదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం, లింక్ తోటి సిఎస్ఎస్ ఫైల్ని కాల్ చేసేద్దాం, ./custom.css. దట్స్ ఫైన్. సో ఇప్పుడు మనకి custom.css కాల్ చేసాము. custom.cssలో దీని పేరు మెయిన్ డివ్ అని పెట్టాలి, మనం క్లాస్ అని పెట్టాం. దట్ ఈస్ ద మిస్సింగ్. సో నౌ ద మెయిన్ డివిజన్ వచ్చేసింది. ఈ డివిజన్ కూడా వచ్చింది, బట్ కాకపోతే మనం కలర్స్కి ఇంకా స్టైల్స్ రాయలేదు. సో ఫస్ట్ రెడ్గా రాసేద్దాం ఇక్కడ. సో రెడ్గా రాయాలంటే ఏం చేయాలి, .రెడ్ అని చెప్పనే కలర్కి. సో నేనేం చేస్తాను, బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అని పెట్టేసాను. సో దట్స్ ఫైన్. అలానే ఇంకోటి బ్లూ కోడ్ రాసాము, దానికి కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ అని చెప్పని పెట్టేద్దాం. సో దట్స్ ఫైన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అని ఒకటి తీసుకున్నాం, దాన్ని కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ అని పెట్టేసుకున్నాం. దట్స్ ఫైన్. నెక్స్ట్ ఏం చేయాలి, మనం పర్పుల్ అని చెప్పని ఒకటి తీసుకున్నాం. సో దానికి కూడా మనం బ్యాక్గ్రౌండ్ కలర్ పర్పుల్ అని చెప్పని పెట్టేసుకున్నాం, PURPLE పర్పుల్. దట్స్ 4 వచ్చేసినాయి. అయితే నాకు ఇవి రెండు ఒక లైన్లో ఉండాలి, ఇవి రెండు ఒక లైన్లో ఉండాలి. సో కాబట్టి మనం ఏం చేయాలి, ఈ బాక్స్లో ఉండేవి 2 రోస్గా మనం స్ప్లిట్ చేయాలి. ఫస్ట్ రో టాప్ రో బాటమ్ రో అని. ఇక్కడ నేను ఇంకొక 2 స్టైల్స్ తీసుకుంటున్నాను. ఒకటి టాప్ రో అని చెప్పనే ఒక స్టైల్ తీసుకుంటున్నాను, దాని కిందే బాటమ్ రో అని చెప్పని ఇంకొక స్టైల్ తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నేను 2 క్లాసులు సపరేట్ చేశాను కాబట్టి ఇక్కడికి వెళ్ళి ఏం చేయాలి, ఈ 2 డివిజన్స్ని ఒక దాంట్లో పెట్టుకోవాలి. నేను ఈ 2 డివిజన్స్ని టాప్ రోలో కింద కన్సిడరేషన్ చేయాలి కాబట్టి దీంట్లో పెట్టేసుకొని దీనికి క్లాస్ వచ్చేసి నేను టాప్ రో అని చెప్పని కాల్ చేశాను. అలానే ఇంకొక డివిజన్ తీసుకుంటున్నాను, ఈ 2 డివిజన్స్ తీసుకెళ్ళి దీంట్లో ప్లేస్ చేసేసుకున్నాం. ఓకే, అప్పుడు మనకి 2 టాప్ రో ఒకటి బాటమ్ రో ఒకటి. దీని క్లాస్ పేరు ఏం పేరు పెట్టుకున్నాం, మనం బాటమ్ రో అని చెప్పని పెట్టేసుకున్నాం. దట్స్ ఫైన్. సో ఇప్పుడు మనం సిఎస్ఎస్లోకి వెళ్తే టాప్ రోకి బాటమ్ రోకి మనం ఇంకా ఏమి రాయలేదు. సో ఫస్ట్ రాసేద్దాం, ఈ రెండింటిని ఏం రాద్దామంటే ఫస్ట్ డిస్ప్లే ఫ్లెక్స్ అని వాడితే ఎప్పుడైతే ఫ్లెక్స్ అంటామో ఫ్లెక్సిబిలిటీ వచ్చేసి మొత్తం ఇన్లైన్లోకి మూవ్ అయిపోతాయి. సో ఒక రో మూవ్ అయిపోయింది.
సో రెండో బాటమ్ రోలో కూడా ఏం చేద్దాం, డిస్ప్లే ఫ్లెక్స్ అని చెప్పని పెట్టేద్దాం. ఆటోమేటిక్గా రెండు ఫ్లెక్స్ అయిపోయినాయి. అయితే ఇవి రెండు కూడా బాటమ్ రో అనేది టాప్ రో అనే రెండు కూడా టాప్ వర్టికల్గా మనకి అలైన్ అవ్వాలి రెండు కూడా. సో కాబట్టి ఈ రెండు దేంట్లో ఉంటే మనకి బాక్స్లో ఉంటాయి. సో కాబట్టి బాక్స్లో మనం ఏం చేద్దామంటే డిస్ప్లే ఫ్లెక్స్ తీసుకుందాము. వర్టికల్గా అంటే కోలం కాబట్టి ఫ్లెక్స్ డైరెక్షన్ కోలం అని చెప్పని తీసేసుకొని ఆ తర్వాత అలైన్ ఐటమ్స్ ఎట్లా ఉండాలి, మనకి రెండు మధ్యలో ఎట్లా ఉండాలి, అలైన్ ఐటమ్స్ అనే దానికంటే ముందు మనం ఏం చేద్దాం అంటే జస్టిఫై కంటెంట్ అనేది వాడతాం. ఇక్కడ స్పేస్ బిట్వీన్ వాడాలా, ఇక్కడ మనకి స్పేస్ బిట్వీన్ ఉంటుంది, స్పేస్ ఈవెన్లే ఉంటుంది, స్పేస్ అరౌండ్ అని వాడేసేద్దాం. స్పేస్ అరౌండ్ అని వాడితే మనకి ఆటోమేటిక్గా ఇవి రెండు ఏమవుతుంది, స్పేస్ అరౌండ్ జస్టిఫై కంటెంట్. అయితే ఇది డైరెక్షన్ ఏమి ఇచ్చాము, మనం కోలంలో ఇచ్చాము, స్పేస్ అరౌండ్ ఇచ్చాము. దెన్ ఈ టాప్ రోలో ఉన్న డిస్ప్లే ఫ్లెక్స్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే ఫ్లెక్స్ డైరెక్షన్ వచ్చేసి రోలో పెట్టేస్తాము అండ్ జస్టిఫై కంటెంట్ వచ్చేసి స్పేస్ అరౌండ్ అని చెప్పని ఇది ఇచ్చేసేస్తాం. ఆటోమేటిక్ స్పేస్ అరౌండ్ కంటే మనకి బెటర్ ఏంటంటే, సో ఇక్కడ మనకి స్పేస్ అరౌండ్ కంటే స్పేస్ బిట్వీన్ పెడదాం, అంటే రెండింటి మధ్యలో స్పేస్ ఇవ్వని అర్థం అనమాట. దట్స్ ఆటోమేటిక్గా అలైన్ అయిపోయింది. సో ఇప్పుడు ఏదైతే మనం ఇది రాసామో టాప్ రోకి బాటమ్ రోకి కూడా అదే రాయాలి మనం. సో ద బోత్ షుడ్ బి సేమ్ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. సో ఆటోమేటిక్గా రెండు వచ్చేసి, బట్ ఈ రెండింటికి మధ్యలో మనకి వర్టికల్లో రావాల్సింది రాలేదు. సో దీని డివిజన్ పేరు ఏం పేరు పెట్టాం మనం, యాక్చువల్గా బాక్స్లో రాసాం మనం. ఇది రాయాల్సింది బాక్స్లో కాదు, మెయిన్ డివిజన్లో రాయాలి మనం. అది మిస్ అయిపోయింది. ఇక్కడ మనం ఏదైతే మెయిన్ డివిజన్ పెట్టామో దీనికి రాయాలి. సో కాబట్టి మనం ఏం చేద్దామంటే దీంట్లో ఫిక్స్ చేసి దాన్ని డిస్టర్బెన్స్ చేసే కంటే ఈ బాక్స్లో డిస్ప్లే తీసేద్దాం, ఫ్లెక్స్ డైరెక్షన్ స్పేస్ అరౌండ్ కూడా తీసేద్దాం, అవి అవసరం లేదు. సో ఇక్కడ మనం ఒక మెయిన్ రో అని చెప్పని ఒక డివిజన్ రాసుకుందాం, మెయిన్ రో అని చెప్పని ఒక క్లాస్ తీసుకుందాం. ఈ క్లాస్లో ఏం చేద్దామంటే దీన్ని ఫస్ట్ మనం తీసుకెళ్ళి అక్కడ అసైన్ చేసి వచ్చేద్దాం. ఎక్కడ ఇండెక్స్ 1 డాట్లోకి వచ్చేసి ఇక్కడ మెయిన్ డివ్ అనేది తీసేసి మెయిన్ రో అని పెట్టేసేద్దాం. ఓకే, ఇప్పుడు మెయిన్ రోకి మనం రాయాల్సిన ప్రాపర్టీస్ ఇంకా ఏమి రాయలేదు. ఫస్ట్ ఏం రాయాలి, విడ్త్ వచ్చేసి 200 పిక్సెల్స్ రాయాలి, ఆ తర్వాత హైట్ వచ్చేసి 200 పిక్సెల్స్ రాయాలి, ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఆక్వా అని చెప్పి అనుకున్నాము, ఆక్వా కలర్ తీసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చిన తర్వాత దీనికంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫ్లెక్స్ తీసుకోవాలి. డిస్ప్లే ఫ్లెక్స్ అని చెప్పి తీసేసుకొని ఈ ఫ్లెక్స్ యొక్క డైరెక్షన్ మనం ఏం పెట్టుకోవాలంటే కోలంలో ఉండాలని చెప్పాలి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక నెక్స్ట్ మనం ఇవ్వాల్సిన ప్రాపర్టీ ఏంది, జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్ అని చెప్పనే ప్రాపర్టీని సెలెక్ట్ చేసేసుకుంటే ఆటోమేటిక్గా ఇలా వచ్చేస్తుంది. సో నేను నెక్స్ట్ క్లాస్లో మీకు ఈ ఫ్లెక్స్ గురించి, ఫ్లెక్స్లో కోలం అంటే ఏంది, రో అంటే ఏంది, రో రివర్స్ ఏంది, బిట్వీన్ ఏంది, స్పేస్ అరౌండ్ ఏంది, వీటన్నిటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. సో నా వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. వీడియోని కంటిన్యూ చూడండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి మంచి వీడియోస్ పెడతాను. నా యూట్యూబ్ ఛానల్కి మెంబర్షిప్ కూడా వచ్చింది. ఆ మెంబర్షిప్ కనుక ఎవరైతే తీసుకుంటారో దాని ఇన్సైడ్ నేను జావా ప్రాజెక్ట్స్, రియాక్ట్ ప్రాజెక్ట్స్, ఎక్స్ప్లెనేషన్స్ తోటి ప్రాజెక్ట్ సోర్స్ కోడ్స్తో సహా మొత్తం పెడతాను. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మెంబర్షిప్ తీసుకోండి. మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి నేను ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి మీకు ఏదైనా క్వరీస్ ఉన్నా కానీ మీకు అప్డేట్ చేస్తాను. అయినా లేకపోయినా మీరు మెంబర్షిప్ తీసుకోకపోయినా మీరు కామెంట్స్ పెట్టండి, ఏదైనా డౌట్స్ ఉంటే ఐ విల్ ఫుల్ఫిల్ ద ఆల్ కామెంట్స్. ఓకే, సో బాయ్.